హాయ్ ఫ్రెండ్స్, చూడండి మామిడికాయ పచ్చడి మా ఇంట్లో లేదండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 మామిడికాయలు పెడుతున్నా. ఇంకా నేను పెట్టలేదండి, ఎందుకంటే 25 మామిడికాయలు పచ్చడి పెడతాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చడి లేదు కాబట్టి 2 మామిడికాయలు పెడుతున్నానండి. మా ఆయనను కట్ చేయని చెప్పినాను, అందుకే ముక్కలు కట్ చేస్తుండు. చిన్న చిన్న ముక్కలు కట్ చేయని చెప్పినాను. అవి మనం బయట తెచ్చిన మామిడికాయలు అండి. ఇంకా నేను చెట్టుకెళ్ళి తీసుకురాలేదు, అంగట్లో తెచ్చినాము. చూడండి, దీంట్లో ఉన్న జీడి మొత్తం తీసేయాలి. అది తీసేసినాకనే మనం పచ్చడి అనేది కొందరైతే జీడితోటే పెట్టుకుంటారు, కానీ నేను ఎప్పుడైతే జీడి వేయలేదండి. చిన్న చిన్న ముక్కలుగా చేయమని చెప్పినాను, ఎందుకంటే అప్పటికప్పుడు ఉండే పచ్చడేనండి ఇది. కొద్దిగంతే పెడుతున్నాను కదా, అందుకే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుంటున్నాను. అన్ని ముక్కలు ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాక ఇవి మంచిగా క్లాత్ తోటి తుడిచి నేను పెట్టుకున్నాను. దాంట్లోకి కారం, మనకు పులుపు పట్టి మనం కారం వేసుకోవాలి కదండి. నాకు పులుపు చాలా ఉంది కాయలు, అందుకే కారం ఎక్కువనే వేసిన. కొద్దిగంత ఉప్పు, మనం జీలకర్ర మెంతులు వేసి పట్టిన పొడి వేంపి పట్టి పెట్టుకున్నాను, అది కూడా వేసినాను. అల్లం వెల్లిపాయ అండి, అంటే నేను కాలి ఎల్లిపాయలే మిక్సీ బట్టి దాంట్లో కలపాలి పచ్చళ్ళకి. ముక్కలకు పట్టేలా అవన్నీ మసాలా, అల్లం, ఎల్లిపాయలు ఇవన్నీ మంచిగా పట్టేలా కలుపుకోవాలండి. ఉప్పు కారం పడితేనే కదా ముక్కలు అనేది టేస్టీగా ఉంటాయి. అందుకే ఫస్ట్ నేను అన్ని బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు మనము కాగబెట్టుకున్న నూనెలా ఆవాలు వేసి కాబెట్టుకున్న పచ్చి నూనె కూడా వేసుకుంటారండి, కానీ నేను అలా చేయలేదు ఎప్పుడు. నేను ఎప్పుడు నూనె కాగబెట్టే చేస్తాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఆయిల్ కలిచేలా మంచిగా మనం కలుపుకోవాలండి. చూడండి, అప్పటికప్పటికే పెట్టుకున్న మామిడికాయ పచ్చడి సూపర్ ఉంటుంది. కొద్దిగంతే పెడుతున్నానండి, మళ్ళీ నేను పచ్చడి పెట్టాలి. ఒక 25 కాయలు పెడతాము. ఇప్పుడు 25 కాయలు పెడతాము. ఇప్పుడైతే ఒక 2 కాయలు పెడుతుందండి, పచ్చడి లేదు కాబట్టి. ఎందుకంటే ఈ పచ్చడి కొంచెం పెట్టినా సూపర్ టేస్ట్ ఉంటుందండి. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి మేము బయట తెచ్చుకుంటే ఆ పచ్చడి అనేది ఏం టేస్ట్ అనిపిస్తలేదు, అందుకే నేను ఇంట్లోనే చేసినండి. కొద్దిగా అయినా కానీ టేస్ట్ బాగుంటది కదా, అందుకే ఇంట్లో చేసుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.